తిరిగిన తర్వాత ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీగా ఇన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి తర్వాత తెలంగాణ ఉద్యమం ద్వారా మళ్ళీ తను ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. సో అన్ని రకాలుగా అనుభవం ఉంది. తినొచ్చేసి వాళ్ళ నాన్న చాటుగా వచ్చేసి మా నాన్న ఫలానా అని చెప్పుకొని వచ్చేసి ఈ రోజు తననే వెక్కిరిస్తుంది అంటే ఏమో కోడొచ్చి గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు ఉన్నది ఆమె కథ. ఆ విధంగా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర సమితి అన్న టిఆర్ఎస్ అనే దాన్ని ఆల్రెడీ ఉన్నది. సో ఇప్పుడు టిఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ ఈమె ఇదేం పెట్టింది, టిఆర్ఎస్ ఏ అసోసియేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటే ఈమె ఒక సంస్థను నడిపిస్తుందా లేకపోతే పార్టీ ఇది అనేది మనం అది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలు గమనించాల్సిన విషయం. అదే విధంగా టిఆర్ఎస్ అనేది ఇంకొకటి కూడా ఉంది, తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి డెమోక్రటిక్ అనేది ఉన్నది డి అనేది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎట్లా ఒప్పుకుంటున్నారు అనేది ఒకటి మనము అదొక క్వశ్చన్ మార్క్ మిగిలింది. ఇది అదే విధంగా చూసుకుంటే ఈ రోజున తను పార్టీ పెట్టినప్పుడు పార్టీ కండోతో పాటుగా తను పెట్టిన దాంట్లో ఏంటిది ఏదైతే ఉన్నాయో వాగ్దానాలన్నీ మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినవి. తెలంగాణ ఏంటిది కండవా గాని మా పార్టీ కండవానే ఏంటిది ఎల్లో బ్లూ అండ్ గ్రీన్ అనేది, సో మా గ్రీన్ అన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినవి. అదే విధంగా వచ్చేసి తను ఏం పెట్టింది చూడండి, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మొత్తం మా పార్టీయే ఉన్నాయి. ఏంటిది ఉచిత విద్య, కార్పొరేటర్ పాఠశాల స్థాయికి మించి అంతర్జాతీయ అని చెప్పేసి ఉచిత విద్య అని పెట్టింది. అదే విధంగా వచ్చేసి ప్రభుత్వ స్థాయిలో వైద్యం అనేది కూడా ఫ్రీగా ఇస్తా అని పెట్టింది. అదే విధంగా వచ్చేసి ఉద్యోగాలు పెట్టింది, ఉద్యోగాలు కూడా ఇస్తా అని చెప్పి పెట్టింది. అదే విధంగా రైతులు ప్రతి ఒక్కటి అంటే దీంట్లో చూసుకుంటే మా ఆమ్ ఆద్మీ పార్టీనే కాపీ కొట్టింది తప్ప తను సొంతంగా ఏది పెట్టింది లేదు. సో ఇదనమాట ఆమ్ ఆద్మీ పార్టీని కాపీ ఎందుకు కొట్టింది అంటే ఆల్రెడీ వచ్చేసి మా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు తను వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఏ విధంగా విద్య వైద్యము టాప్ లెవెల్లో అందించిండు, కార్పొరేట్ లెవెల్లో అందించిండు. ప్రజలు వచ్చేసి ఆహ్వానించారు తనని సీఎం గా. అంటే తను పార్టీ పెట్టగానే వచ్చేసి ఆహ్వానించేసి వెంటనే ఆయన సీఎం అయిపోయిండు కదా, నేను కూడా అవుతా అన్నట్టుగా మా పార్టీని వచ్చేసి కాపీ కొట్టేసి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వేరే దగ్గరికి ఒక మధ్యలో వచ్చింది అయినా నేను చూస్తున్నా, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేస్తాను. ఒక 2 నిమిషాలు అయితే కూర్చుంటా. ఆడ మధ్యలో ఉన్నప్పుడు టక్మన్ ఫోన్ వచ్చింది, నేను ప్రయాణంలో ఉంటుంది. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఈ కవిత అనే పర్సన్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీని కాపీ కొట్టడానికి ట్రై చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రజలను వచ్చేసి ఆమెకి ఏ విధంగా ఉన్నది అంటే ఒక సీఎం అవ్వాలి అని